హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లెచెట్టు చౌరస్తా మీదుగా ఎల్లమ్మ చెరువు వరకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన్ను గెలిపించి ఆశీర్వదించారని, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి అండగా నిలబడి రాజేందర్ రావు గారిని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హుస్నాబాద్ లో అంబేద్కర్ చౌరస్తా నుండి మల్లెచెట్టు చౌరస్తా, ఎల్లమ్మ చెరువు వరకు స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ప్రజలంతా మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎన్నికలు నడుస్తున్నాయి. 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వంలో 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షలు ఖాతాలో వేయలేదు. రైతుల ఆదాయం రెట్టింపు, రైతుల పెన్షన్ ఇవ్వలేదు. తెలంగాణను ఏర్పాటును అవహేళన మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కూడా 3016 నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. దళిత బంధు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేయలేదు. 2004-14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని అమలు చేశాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం. కొత్త పెన్షన్లు ఇస్తాం. ప్రస్తుత పెన్షన్లు 4000కు పెంచుతాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. వరికి 500 బోనస్ ఇస్తాం. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దు. హుస్నాబాద్ నియోజకవర్గానికి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాం. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతా. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా పొలాలకు నీళ్లు అందిస్తాం. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును టూరిజం ద్వారా అభివృద్ధి చేస్తాం. నన్ను ఆశీర్వదించిన విధంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని మెజారిటీతో గెలిపించాలని, పార్లమెంట్ అభ్యర్థి కూడా గెలిస్తే మాకు మరింత సహకారం ఉండి నియోజకవర్గ అభివృద్ధికి మరింత తోడ్పడుతుందన్నారు. మళ్ళీ 2 ఆప్షన్ మున్సిపల్ దరఖాస్తు చేయాలి. 200 లోపల కానిస్తే తప్పకుండా వస్తుంది. రాకపోతే మంచి హుస్నాబాద్లో ఎల్లమ్మ చెరువు, హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా, మల్లెపూర్ మల్లెచెట్టు చౌరస్తా దగ్గర స్థానిక నాయకులందరితో కలిసి పాదయాత్ర ఇంటింటికి తిరిగినాం. తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రైతులకు రుణమాఫీ చేయలేదు, దళితులకు 3 ఎకరాలు చేయలేదు, చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మాట మేము అమలు చేస్తాం. ఉచిత కరెంటు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేసినాం. ఇవాళ కూడా 2023 అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు, మళ్ళీ 500 రూపాయల సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు, రేపు పొద్దున కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు అందరికీ కలిపి 4000 పెన్షన్ కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, రైతు రుణమాఫీ 2 లక్షలు కావచ్చు, 500 రూపాయల బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్లస్ 3500 ఇళ్ళు నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. మా మీద విశ్వాసం ఉంచమని కోరుతాను. దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాల్గొనితే రావు. 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా నేను ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చే సంకల్పం ఉంది. గౌరవెల్లి ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నీళ్ళు అందించేటువంటి ఆలోచన ఉంది.